ప్రభు అయిన యేసుక్రీస్తు నామమున మీ అందరికీ నా శుభవందనాలండి. ఈరోజు దేవుని వాగ్దానం యోహాను రాసిన సువార్త 3వ అధ్యాయము 36వ వచనము. కుమారుని యందు విశ్వాసించువాడే నిత్యజీవం గలవాడు. కుమారునికి విధేయుడు కానివాడు జీవం చూడడు కానీ దేవుని ఉగ్రత వాని మీద నిలిచి ఉండును అనే వాగ్దానం ఇచ్చండి. పరిశుద్ధాత్మని అర్ధరాత్రి వేసి ప్రార్థన చేసి వయసుతో చెల్లించి మరలా ప్రార్థన చేసి దేవుడు అన్నప్పుడు దేవుడి వాగ్దానం ఇచ్చండి. వెంటనే చూడండి ఇక్కడ అవునండి. దేవుని మరి కుమారుని ఎందు విశ్వాసించి కూడా నిత్యం గలవారంటే కుమారు ఎవరంటే మరి దేవుని కుమారుడు యేసుక్రీస్తు అనమాట. యేసుక్రీస్తు యందు విశ్వాసం ఉంచేవాడు నిత్య జీవం గలవాడని అంటున్నారు అనమాట. అయితే మనం ప్రతిరోజున కూడా ఆయన విశ్వాసం ఉంచి మరి రాత్రి లేచి ప్రార్థన చేస్తానండి. అప్పుడు దేవుడు కన్న వాటిని అన్న వాటిని మరి జరిగిన మేలు అందరూ తెలియచేవారు కాబట్టి ప్రతిదినం ఉపవాసం ప్రార్థన చేస్తాను. అప్పుడు దేవుడు వాగ్దానం ఇస్తారు, దాన్ని ఈటలు పెడతాను అనమాట. అందరూ తెలియచేయాలని ఆ విధంగా మరి దేవుడు లోకముని ఎంతో ప్రేమించిన అనమాట. కాగా ఆయన అద్వితీయ కుమారునిగా పుట్టిన వాని యందు మనం విశ్వాసం ఉంచు ప్రతి వాడుని నశింపక మరి నిత్య జీవం పొందినట్లు ఆయనను అనుగ్రహించినంట మన దేవుడిని. లోకము తన కుమారుని ద్వారా రక్షణ పొందుటకు కానీ మరి లోకమునకు తీర్పు తెచ్చుటకు దేవుడు ఆయనను లోకంలోనికి పంపలేదంట. ఆయన యందు మరి విశ్వాసించడానికి తీర్పు తెచ్చబడదంటున్నారు. విశ్వాసం పనివాడు దేవుని కుమారుని మరి నామందు విశ్వాసం ఉంచలేదు కనుక వానికి ఎంతకు మునిపే తీర్పు తెచ్చబడను అంటున్నారు. ఆ తీర్పు ఇదే అంటున్నారు. వెలుగు లోకంలోనికి వచ్చును కానీ తమ క్రియలు చెడ్డవైనందున మనుషులు వెలుగును ప్రేమింపక చీకటిని ప్రేమించారనమాట. దుష్కార్యం చేయు ప్రతి వాడు వెలుగును ద్వేషించును అంటున్నారు. తన క్రియలు దుష్క్రియలు కనబడకున్నట్లు మరి వెలుగు వద్దకు రాడు అంటున్నారు. సత్యవంతుడైతే తన క్రియలు దేవుని మూలముగా మరి చేయబడి ఉన్నవి ప్రత్యక్షపరచబడినట్లు వెలుగును వద్దకు వచ్చును అంటున్నారు అన్నమాట. అందుకని మరి దేవుడు ఆయన హెచ్చవలసి ఉన్నదనమాట, మనం తగ్గవలసి ఉన్నదనమాట. పైనుండి వచ్చి కూడా అందరికీ పైన ఉన్నవాడు అనమాట మన దేవుడు. భూమి నుండి వచ్చి భూ సంబంధం ఉన్నాడనమాట. భూ సంబంధమైన సంగతులను గురించి మాట్లాడతారనమాట. పరలోకం నుండి వచ్చేవాడు అందరికీ పైగా నుండి తాను కన్న వాటిని గురించి విన్న వాటిని గురించి సాక్ష్యం ఇచ్చును అంటున్నారు. ఆయన మరి సాక్ష్యము ఎవరికి అంగీకరింపడు అనమాట. ఆయన సాక్ష్యం అంగీకరించిన వారు మరి దేవుడు సత్యవంతుడిని మాటకు ముద్ర వేసి ఉన్నాడు అనమాట. ఏలైనగా దేవుడు తాను పంపిన వానికి కొలత లేకుండా ఆత్మ అనుగ్రహించు అనమాట. కనుక ఆయన దేవుని మాటలే పలుకును అంటున్నారన్నమాట. తండ్రి కుమారుని ప్రేమించున్నాడు అనమాట. కనుక ఆయన చేతికి సమస్తమును అప్పగించి ఉన్నాడు. మనం కుమారుని విశ్వాసం ఉంచితే మన నిత్య జీవం గలవారం అవుతారన్నమాట. కుమారునికి విధేయుడు కాని వారు జీవం చూడని దేవుడు మరి ఉగ్రత వాని మీద నిలిచి ఉంటుందని మాట్లాడుతున్నారు అన్నమాట. ఈ దినం మనం మనని విశ్వాసించాం కాబట్టి మనం అందరం కూడా నిత్య జీవానికి వారసులం అని ఈ దినం దేవుడు మాట్లాడుతున్నారండి. ఇంత మంచి వాగ్దానం ఇచ్చిన దేవునికి కృతజ్ఞతలు చెల్లించుకుని రోజు మనం ప్రార్థన చేసుకుందాం. మోహనద్ర సరస్వతి మందిర ఘనమైన నాన్నగారు స్థుతిస్తున్నాం తండ్రి. అందువల్ల ప్రపంచ పెట్టిన పేరు న్యాయం చేసుకోండి. పెట్టి ఆఫీసులు తట్టండి, అక్కడ తెచ్చిన కొరకులు వచ్చండి. చండి బిడ్డలు మంచి జరిగిద్ద శైలి తిరగండి. వనస్లం బలపరచండి. మన కాలం కాడమేట కొరకు చెప్పండి. నిరుద్యోగులు ఉద్యోగాలు తెచ్చండి. ఆది ప్రశ్న ఆది సాయం తెచ్చండి. నాకు స్వస్థపరచండి. వేదన దుఃఖం దర్శనం పోయిన వారు లేస్తుంది. లక్షలైన వారికి లక్ష మనసు తెచ్చండి. మిత్రులు రానీరు మీ ఇష్టానికి మీ చదువుపంట చెప్పమని అతి పలుకొని బాగా తెచ్చమని మా ప్రభు నేసుక్రీస్తు ప్రసిద్ధమైన అడిగి పెట్టుకుని ప్రార్థిస్తాము తండ్రి. మీ అందరిని ప్రార్థనలు మా కుటుంబం కొరకు కూడా ప్రేర్ చేయమని మనం చేసుకుంటున్నానండి. ప్రభు సేవలో మీ సహోదరి గాడ్ బ్లెస్ యు.